ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన ఫాలోవర్స్ అందరికీ ఒక ప్రత్యేకమైన శుభవార్తను తెలియచేయటానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. సుమారుగా 30 సంవత్సరాల పైనుంచి న్యాచురోపతి విధానాన్ని మేము ఆచరిస్తూ తెలుగు వాళ్ళకి ప్రచారం చేస్తూ మీ ఆరోగ్యం మీ ఇంట్లో, మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనేది కాన్సెప్ట్లో మేము ఎక్కువ తీసుకురావడం జరిగింది. న్యాచురోపతి విధానం అంటే డ్రగ్లెస్ థెరపీ. ఇతర వైద్య విధానాలు ఏదో ఒక మందు ఉంటుంది. అసలు మెడిసిన్ లేకుండా మంచి అలవాట్లు, ఆహార నియమాలతోనే జబ్బులు తగ్గించుకునే బెస్ట్, సేఫెస్ట్ వైద్య విధానం న్యాచురోపతి. ఈ న్యాచురోపతి విధానంలో మెయిన్ ప్రిన్సిపల్ ఫుడ్ ఈజ్ హెల్త్, ఫుడ్ ఈజ్ మెడిసిన్. కానీ మంచి ఆహారమే ఆరోగ్యం, మంచి ఆహారమే ఔషధం. దాన్ని నేను చెప్పటం ద్వారా సాధ్యమైనంత వరకు కుదిరిన నియమాలను కానీ, ఆహారాలను కానీ మీరు ఇంట్లో మార్చుకుని చక్కగా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించే ప్రయత్నంలో భాగంగా మీరందరూ ముందుకు వెళుతున్నారు. జనాలకు చాలామందికి మంచి ఆహారమే ఔషధం అంటున్నారు కదా, అసలు మంచి ఆహారం దొరకటం చాలా కష్టంగా ఉంది. మార్కెట్లో ఆర్గానిక్ అంటారు, అవి ఆర్గానిక్ కాకుండా పేరు చెప్పి అమ్మేస్తుంటారు. మొలకలు కట్టిన రకాలు అంటారు, మొలక కట్టకుండానే పౌడర్ చేసి ఆ రకంగా అమ్మేస్తుంటారు. కల్తీ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువగా మార్కెట్లోకి వస్తున్నాయి. మరి రాజుగారు, మీరు చెప్తున్నారు కదా, మీరే అందిస్తే మీ మీద నమ్మకంతో మేమే కొనుక్కుని మీ దగ్గర బాగా ఫాలో అవుతాం కదా అని ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్నో లక్షల మంది కోరుతున్నప్పటికీ అలా అమ్మే వాటిలో మేము ఇన్వాల్వ్ కాకూడదని ఒక నియమం వల్ల ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా మేము ఒక ఆర్గనైజేషన్ పెట్టి అలాంటి హెల్దీ ప్రొడక్ట్స్ అన్నిటినీ మీ అందరికీ ఇంటి దగ్గరికి తెప్పించుకునే సదుపాయాన్ని కల్పించలేకపోయాం. ఇప్పుడు మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే, నేను చేస్తే ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఎంత సేఫ్గా, హెల్దీగా, ఎంత గ్యారంటీగా, నమ్మకంతో మీరు తీసుకుంటారో అలాంటి సంస్థని ఒకటి ప్రారంభించి మన ఫాలోవర్స్ ద్వారా మీకు ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ అన్నిటిని అందించే ఆలోచన చేయటం జరిగింది. శ్రీ సతీష్ గారు, అట్లాగే శ్రీమతి దివ్య గారు, వీళ్ళిద్దరు దంపతులు. మరి వీళ్ళ గురించి ఒక పరిచయం ఏంటంటే, 2014లో వాళ్ళు ఇక్కడ ఉండి ఈ విధానం ద్వారానే సంతానాన్ని కంటం జరిగింది. వాళ్ళకు పుట్టిన అబ్బాయి కూడా న్యాచురోపతి విధానంలోనే కలగటం జరిగింది. మన ఆరోగ్యాలయంలో శివాలయ నిర్మాణానికి డబ్బంతటిని డొనేషన్ రూపంలో అందించిన దంపతులు వీళ్ళు. మీ అందరికీ తెలుసు, 3-4 యూట్యూబ్ ఛానల్స్ మనం నిర్వహిస్తున్నవి. మంతెన అఫీషియల్, వాటికంటే ముందు గుడ్ హెల్త్, హెల్త్ మంత్ర, ఈ మధ్య మంతెనాస్ కిచెన్. ఈ 4 ఛానల్స్ని ఇన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఈ ఛానల్స్ ద్వారా ఎంతోమందికి మంచిగా ఆరోగ్య విషయాలు తీసుకెళ్ళటానికి మరి సపోర్ట్ ఇస్తున్న దంపతులు కూడా వీరే. అంటే వీరు లండన్లో ఉంటున్నప్పటికీ మన ఆరోగ్యాలయంలో ఈ ఛానల్స్ నడిపే స్టాఫ్ 10-15 మంది ఉంటే వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ మీ అందరికీ కూడా అనేక విషయాలను రోజు ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా తీసుకెళ్ళటానికి ఇన్ని రోజులుగా 4 సంవత్సరాల పైబడి నుంచి సహకారం అందిస్తున్న దంపతులు. మనకు 10 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరిని దంపతులను గమనిస్తున్నాం. ఆర్థికమైన ఇబ్బంది లేదు, మంచి సేవాభావం ఉంది. సత్యనారాయణ రాజు గారు చేస్తే ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని ఎంత మంచిగా హై క్వాలిటీలో తీసుకెళ్తారో, ఎప్పటికీ మోసము, బిజినెస్ అనే దృక్పథం లేకుండా చేస్తారో అలా చేయగలిగే దంపతులని ఇన్ని సంవత్సరాలు నాకు స్టడీ చేసిన తర్వాత తెలిసిన సత్యం. కాబట్టి వీళ్ళిద్దరినీ మేము ఎంకరేజ్ చేసి మీరు ఇలాంటి ప్రొడక్ట్స్ని A to Z న్యాచురోపతి సంస్థను పెట్టించి ది గుడ్ హెల్త్ అనే బ్రాండ్ ద్వారా సమాజంలో జనాలందరికీ, ఫాలోవర్స్ అందరికీ తీసుకెళ్తే బాగుండని నా రిక్వెస్ట్ని వాళ్ళు మన్నించి, వాళ్ళు వచ్చి అడగలేదు, నేనే వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. ఈ ఫీల్డ్లో అనుభవం లేకపోయినా వాళ్ళు బాగా చేయగలుగుతారు, పైన మేము ఉండేదన్న సలహాలు సూచనలు అందిస్తుంటే చాలు. ఎంతోమంది మంచి మంచి ఆహార పదార్థాలు అందించే వారిని పరిచయాలు చేస్తూ వీళ్ళకి అనేక రకాలుగా నాకున్న అనుభవాన్ని వీళ్ళకి అందించి మంచి ప్రొడక్ట్స్ అందించడానికి ది గుడ్ హెల్త్ అనే బ్రాండ్ ద్వారా ఈ ప్రొడక్ట్స్ అన్నిటినీ మీకు తెప్పించుకుని ఉపయోగించుకునే సదుపాయాన్ని ప్రారంభించడానికి, వాళ్ళని రికమెండ్ చేయటానికి, మీ అందరికీ పరిచయం చేయటానికి నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. ముందుగా మీ తరపున, నా తరపున సతీష్ గారికి, దివ్య గారికి ఇలాంటి మంచి కార్యక్రమానికి చేతులు కలుపుతున్నందుకు, మరి నా మాట గౌరవించి ముందుకు వస్తున్నందుకు అందరి తరపున వారిరువురికి అభినందనలు మరియు శుభాకాంక్షలు. ఈ ప్రొడక్ట్స్ అన్నిటినీ ముందుగా ఆన్లైన్లో సేల్స్ కంటే కూడా పైలట్ ప్రాజెక్ట్ లాగా మొన్న ఏప్రిల్ 27 నుంచి
ఆరోగ్యాలయంలో నెలకు 1200 మంది వచ్చి వెళుతూ ఉంటారు 2 క్యాంప్స్ లాగా. వాళ్ళందరూ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కొనుక్కునే ఫెసిలిటీని మనం ఇక్కడ పెట్టి వీళ్ళందరూ ఇంటికి పట్టుకెళ్ళాక వాడుకుని, అలాగే వాటి యొక్క ఫీడ్‌బ్యాక్ ఎట్లా ఉందో వాళ్ళందరి నుంచి మేము 7, 8 నెలల పాటు కొన్ని వేల మందిని వాళ్ళ ఒపీనియన్స్ అన్ని తీసుకుని, సజెషన్స్ అన్ని తీసుకుని, ఈరోజు ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో మీ అందరూ కొనుక్కునే సదుపాయాన్ని ప్రారంభించడానికి సంతోషిస్తున్నాం. అట్లాగే ఆన్‌లైన్‌లో మీ అందరికీ ఇంటి దగ్గర నుంచే ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని ఎలా కొనుక్కోవచ్చు, ఇంటికి తెప్పించుకోవచ్చు, డోర్ డెలివరీ కూడా, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు తెలియచేస్తాను. కాస్త ఎందుకంటే అన్ని విషయాలు ఒకసారి చెప్పాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఏమనుకోకుండా ఎక్కువ టైం అయినా మిస్ అవ్వకుండా చూస్తూ ఏ ప్రోడక్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటి వల్ల మీకు కలిగే ఫలితాలు ఏంటి, వాటిని ఎట్లా వాడుకోవాలి, ఇవన్నీ డీటెయిల్డ్గా మీకు ఒకసారి అందించే ప్రయత్నం చేస్తాను. ఇట్లా మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ కనిపిస్తుంటాయి. ప్రస్తుతం ప్రారంభోత్సవ సందర్భంగా 39 ప్రోడక్ట్స్ని ఇక్కడ మీకు వెబ్సైట్లో అందించడం జరిగింది. సహజంగా ఎవరైనా ప్రొడక్ట్స్ కొనుక్కున్నప్పుడు అండి చాలా కన్ఫ్యూషన్స్ ఉంటాయి. ఇక్కడ అసలు 1% కూడా కన్ఫ్యూషన్ లేకుండా ముందు ఇంగ్లీష్లో ఇచ్చాం, త్వరలో మీకు తెలుగులో కూడా ఈ వెబ్సైట్ని అందించబోతున్నాం. మరి నేను ఆ దంపతులిద్దరికి చెప్పిన ఒక మాట ఏంటంటే 39 ప్రోడక్ట్స్ని మరి నేను ఆన్లైన్లో కొనుక్కుంటాను, అమౌంట్ పే చేస్తాను అని చెప్పడంతో నా కొరకు స్పెషల్గా డాక్టర్ మంతెనాస్ లాంచ్ ప్యాక్ అని ఒకటి చేశారు. దాన్ని ఈరోజు అఫీషియల్గా ఇనాగ్రేట్ చేస్తున్నాం. మీ అందరి ఎదురుగుండా నేను దాన్ని కొనుక్కోవడం జరుగుతుంది. మరి రాజుగారు కొనుక్కుని మేము కూడా కొనుక్కుంటే బాగుంటుంది అనుకుంటే డాక్టర్ మంతెనాస్ లాంచ్ ప్యాక్ కూడా ఈ 39 ప్రోడక్ట్స్తో పాటు అన్నిటినీ కలిపిన ప్యాక్ లాగా డాక్టర్ మంతెనాస్ లాంచ్ ప్యాక్ లాగా 45 పెట్టారు. దాన్ని నేను వెబ్సైట్లో అఫీషియల్గా క్లిక్ చేస్తూ మీ అందరికి కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాను. దీంట్లో డిస్క్రిప్షన్లో వెళ్ళి కనుక మనం క్లిక్ చేస్తే ఏమేమి ఉన్నాయి, దాని వివరాలు కూడా దాని రేట్లతో సహా మీరు ఎట్లా తెప్పించుకోవచ్చు ఆన్లైన్లో క్లియర్గా ఉంది. ఈ మధ్య అందరికీ ఆన్లైన్ సేల్స్ బాగా తెలిసినాయి కాబట్టి అస్సలు ఇబ్బంది ఉండదు, అట్లా ఉపయోగించుకోండి. కొంతమందికి అది కూడా తెలియని వారు ఉంటారు కదా, మరి అలాంటి వారి కొరకు నేను ఇచ్చే ఫోన్ నెంబర్ మీరు నోట్ చేసుకోగలరు. ది గుడ్ హెల్త్ ప్రొడక్ట్స్ కొరకు మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9966988888. ఈ నెంబర్కి సంప్రదిస్తే మీకు కావాల్సిన వివరాలన్నీ ఆ నెంబర్లో మీకు తెలియచేస్తారు. నోట్ చేసుకుని కొరియర్లో మీకు అన్ని చక్కగా ప్యాక్ చేసి ఇంటికి పంపించేస్తారు. కానీ సాధ్యమైనంత వరకు ఆన్లైన్లో అయితే మీకు అన్నీ క్లియర్గా ఉంటాయి. ఆన్లైన్లో చూసుకోవటం తెలియని వారికి నేను చెప్పినప్పుడు పై నెంబర్కి మీరు వాట్సాప్లోకి వెళ్ళి మీరు సేవ్ చేసుకుని వాట్సాప్లో మీ కాంటాక్ట్స్లో ఎంటర్ చేసుకున్న తర్వాత హాయ్ అని పెట్టండి. మీకు ఈ 39 రకాల ప్రోడక్ట్స్తో కూడిన క్యాటలాగ్ని మీకు వాట్సాప్లో పెడతారు. మీరు వాట్సాప్లో క్లియర్గా చూసుకోవచ్చు. మీకు కావాల్సిన వాటిని వాళ్ళకి ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. ది గుడ్ హెల్త్ ప్రొడక్ట్స్ని నేను ఆర్డర్ చేసి తెప్పించుకోవడం జరిగింది. మరి మీ అందరి సమక్షంలో నాకు వచ్చిన డాక్టర్ మంతెనాస్ లాంచ్ ప్యాక్ ఓపెన్ చేసి వాటిలో ఉన్న విశేషతలు ఏంటి, ఆహార పదార్థాల గొప్పతనం ఏంటి, నేను ఒక్కొక్కటి వివరణగా సుమారుగా 14 కేటగిరీస్ ఉన్నాయి. ఒక్కొక్క రకం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా చూద్దాం. డాక్టర్ మంతెనాస్ లాంచ్ ప్యాక్ ఓపెన్ చేసిన తర్వాత నలగకుండా ఉండాలంటే బిస్కెట్స్ అన్నిటికంటే పైన పెడతారు కాబట్టి ముందు అవే వచ్చాయి. నేను కూడా ఎక్కువ రోజులు భోజనానంతరం రోజు ఒక ప్యాకెట్ కూడా తిని చూశాను. 3 రకాలుగా బిస్కెట్స్ని మీకు అందించడం జరిగింది. మల్టీ మిల్లెట్ ఒకటి, జొన్నలతో చేసిన బిస్కెట్ ఒకటి, సజ్జ బిస్కెట్ ఒకటి, ఇట్లా 3 రకాలుగా మరి బిస్కెట్స్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి వీటి ప్రత్యేకత ఏంటో మీరు వింటే వెంటనే కొనేసుకోవాలనిపిస్తుంది. ఎందుకో తెలుసా? బయట బిస్కెట్స్ అన్నీ కూడా గోధుమ పిండితో చేస్తారు. ఎక్కువ భాగం మార్కెట్లో అయితే మైదాతో చేస్తారు. అసలు గోధుమ అనేది లేకుండా గ్లూటెన్ ఫ్రీ బిస్కెట్స్ ఇవి. మరి బిస్కెట్స్ అంటే బటర్ వేస్తారు కదా, బటర్ జీరో. మరి ఎట్లా వస్తాయి? క్రిస్పీగా అనొచ్చు మీరు. ఇక్కడ వేరుశెనగ పప్పుల బటర్, నువ్వుల బటర్తో చేసిన న్యాచురల్ ప్రోటీన్, ప్లాంట్ ప్రోటీన్ బేస్డ్ బిస్కెట్స్ ఇవి. ఇందులో కలర్ కానీ, ఫ్లేవర్ కానీ, ప్రిజర్వేటివ్ కానీ ఏది వేయకుండా ప్యూర్గా ఆర్గానిక్ బెల్లంతో, మిలెట్స్తో చేసిన బిస్కెట్స్ అనమాట. ఇందులోనండి మేము తీసుకున్న ఫీడ్బ్యాక్ని బట్టి అయితే పిల్లలకి జొన్న బిస్కెట్స్ బెస్ట్గా నచ్చాయని ఫీడ్బ్యాక్ బాగా వచ్చింది.
తర్వాత సజ్జల బిస్కెట్స్. ఈ 2 పిల్లలు బాగా తింటున్నారు. మల్టీ మిల్లెట్ అంటే 5 రకాలు ఉంటాయి కదా! పెద్దవాళ్ళకి ఇది చాలా బావుంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసా? 100 గ్రాముల బిస్కెట్లు పిల్లలు తింటే 20 గ్రాముల ప్రోటీన్ వచ్చేస్తుంది ఇందులో. హై ప్రోటీన్ బిస్కెట్స్ అనమాట. ఏ విధమైన హాని లేకుండా మంచి పోషకాలని, బలాన్ని, రుచినిచ్చే బిస్కెట్స్‌ని మార్కెట్‌లో దొరికేలాగా క్రిస్పీగా చాలా బాగా చేయటం జరిగింది. ఇది ఒక సైంటిస్ట్ 5 సంవత్సరాల యొక్క పరిశోధనతో వాళ్ళ ద్వారా పేటెంటెడ్ బిస్కెట్స్ అనమాట ఇవి. బయట మార్కెట్‌లో ఈ బ్రాండ్ ఎక్కడ కూడా మీకు దొరకదు. అలా స్పెషల్‌గా చేయించాం. రెండవ కేటగిరీగా 3 రకాల స్వీట్స్‌ని మీకు పరిచయం చేయబోతున్నాం. మొట్టమొదటిది చాక్లెట్. న్యాచురల్ చాక్లెట్స్. ఇవి ఎలా చేశారో మీకు వింటే ఎంత ఆశ్చర్యం వేస్తుందో. గిర్రావులు తెలుసు కదా! నాటావులు. వాటి పాలతో చేసిన, కోవాతో చేసిన చాక్లెట్స్ అనమాట. మామూలుగా 10.5 లీటర్లు పాలు మరిగిస్తే 1 కేజీన్నర దాకా కోవా వస్తుంది. ప్యూర్ నాటావు పాలతో ఒరిజినల్ తాటి బెల్లం తెప్పించి, ఇక ఏమి కలరు, ఫ్లేవరు, ప్రిజర్వేటివ్, కోకో పౌడర్ ఇట్లాంటి ఏమీ కలపకుండా వీటితో చేసిన చాక్లెట్స్ అనమాట. అన్నిటికంటే హైయెస్ట్ ఐరన్ ఉన్న మొట్టమొదటి ఆహారం తాటి బెల్లం. రక్తహీనత ఉన్న పిల్లలకి, గర్భిణీలకి, బాలింతలకి అందరికీ బెస్ట్ చాక్లెట్స్ అనమాట. పిల్లలకి బయటికి కొనిపెట్టకుండా ఇట్లాంటివి ఇస్తే రోజుకు 2, 3 తిన్నా పంటికి, ఒంటికి ఏ విధమైన హాని ఉండదు. అలాంటి స్పెషల్ చాక్లెట్స్ ఇవి. అట్లాగే కాజు బర్ఫీ. మామూలుగా జీడిపప్పు కొలెస్ట్రాల్ అని భయపడుతుంటారు. జీరో కొలెస్ట్రాల్ జీడిపప్పు అనేది. తాటి బెల్లంతో ఏ విధమైన కలపకుండా ప్యూర్గా నాటావు పాలతో తాటి బెల్లంతో వేసిన స్పెషల్ బర్ఫీ అనమాట. బయటైతే కలర్స్ చాలా వాడుతుంటారు, ప్రిజర్వేటివ్ చేసిస్తారు. కానీ ఇవి న్యాచురల్గా ఎక్కువ రోజులు నిలవ ఉండే విధంగా డిజైన్ చేసి అందించడం జరిగిందనమాట. ఈ స్వీట్ చాలా బాగుంది. ఇక మూడవ స్వీట్ ప్రోటీన్ బైట్స్. మామూలుగా విత్తనాల్లో ఎక్కువ శక్తినిచ్చే విత్తనాలు ఉంటాయి, తక్కువ శక్తినిచ్చే విత్తనాలు ఉంటాయి. వాళ్ళందరూ తినడానికి అనుకూలంగా ఉండే లో క్యాలరీ సీడ్స్ తీసుకుని 5 రకాల సీడ్స్కి ఖర్జూరం వేసి స్పెషల్గా చేసిన బైట్స్ అనమాట ఇవి. మామూలుగా షుగర్ ఉన్నవారు కూడా రోజుకొకటి తిన్నా షుగర్ ఏం పెరగట్లేదు. అంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నవి, కానీ హై ప్రోటీన్ ఉండే విధంగా, మన ఫైబర్ మంచిగా వచ్చే విధంగా చాలా కరెక్ట్గా లో హీట్లో ఎక్కువసేపు వేపించి స్పెషల్గా చేసిన ప్రోటీన్ బైట్స్ అనమాట ఇవి. ఇక మూడవ కేటగిరీగా శాండ్ రోస్టెడ్ సీడ్స్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. మొట్టమొదటిగా హైయెస్ట్ ఒమేగా 3 ఫ్యాట్ ఉన్న విత్తనం అవిసె గింజలు. నానబెట్టుకు తినకూడదు, వేపి తినాలి. కరకరలాడుతుంటాయి. అలాంటివి గుండె జబ్బులు రాకుండా, కొలెస్ట్రాల్, చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గటానికి, గుడ్ కొలెస్ట్రాల్ పెరగటానికి బెస్ట్ ఇవి. అందుకని చాలా బాగుంటాయి ఇట్లా శాండ్ రోస్టెడ్ ఇవి. అట్లాగే మీకు మెమరీ బూస్టింగ్ గుమ్మడి గింజల పప్పు. దీన్ని ఇసుకలో వేపిస్తే గొల్లగా కమ్మగా ఉంటాయి. అందుకని పిల్లలకి కానీ పెద్ద ఏజ్ వారికి చాలా మంచిది కదా. బాండీలో వేపినాటికిను ఇసుకలో వేపినాటికి చాలా స్పెషల్ టేస్ట్ తేడా ఉంటుందని. అట్లాగే 5 in 1 సీడ్ మిక్స్ అనమాట. ఇది ఒక డబ్బా పట్టుకెళ్తే చాలు జర్నీస్లో అన్ని రకాల గింజలు ఇందులో వస్తాయి అన్నమాట. అంటే విటమిన్ ఏ ఎక్కువ ఉండే పొద్దుతిరేడు పప్పు, కాల్షియం ఎక్కువ ఉండే నువ్వులు, గుమ్మడి గింజల పప్పు, మెయిన్ హైయెస్ట్ ప్రోటీన్ అని చెప్పి పుచ్చ గింజల పప్పు, ఫ్లాక్ సీడ్స్, ఈ 5 రకాల విత్తనాలు కలిపిన 5 in 1 శాండ్ రోస్టెడ్ సీడ్స్ అనమాట ఇవి. ఇక నాలుగవ కేటగిరీగా హెల్దీ మాల్ట్స్ని పరిచయం చేయబోతున్నాం. మొలకల కట్టిన రాగులతోనే న్యాచురల్గా పండించిన ఆర్గానిక్ రాగులు ఇవి. మొలకలు కట్టామంటే 2 విలువలు పెరుగుతాయి, మీకు తెలుసు. దాంతో చేసిన రాగి మాల్ట్ అనమాట ఇది. మన ఆశ్రమంలో సాధకులందరికీ ఉదయం పూటిచ్చే రాగి మాల్ట్ 7-8 నెలల నుంచి ఇదే వాడుతున్నాం మేము. అప్పుడు ధాన్యాల్లో హైయెస్ట్ కాల్షియం అన్న మొట్టమొదటి ధాన్యం రాగులే. అందుకని ముసలివారికి కానీ, గర్భిణీలకి, బాలింతలకి, పిల్లలకి, ఎముకలు బలహీనంగా ఉన్న వారికి చాలా బెస్ట్ ఇది. నీళ్ళల్లో కలుపుకుని త్రాగొచ్చు. మన పద్ధతిలో ఖర్జూరం పేస్ట్ కానీ, చెరుకు పానకం కానీ, తేనె కానీ వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మరి లేదంటే పాలల్లో కూడా రాగి పౌడర్ మొలకలు కట్టింది వేసేసి ఒక 2-3 నిమిషాలు మరిగించేసేసి తీపి కొద్దిగా కలుపుకొని తీసుకుంటే కూడా అందరికీ మంచిదే. మరొక రకం ఏంటంటే మల్టీ మిల్లెట్ హెల్త్ మిక్స్ అన్నమాట ఇది. మరి అనేక రకాల ధాన్యాలని, ముఖ్యంగా ఆర్గానిక్ వాటిని తీసుకుని వాటితో చేసిన మాల్ట్ అనమాట. ఇది కూడా చంటి పిల్లలకు కానీ, ముసలి వారికి కానీ, మొలకలు తినలేని వారికి కానీ కాస్త నానపెట్టుకుంటే అంబలిలాగా కూడా పులిసి గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి. తీపిగా చేసుకోవాలన్నా పాలల్లో మరిగించేటప్పుడు కొద్దిగా వేసేసి కలిపేసుకుని తీపి కొద్దిగా వేసుకుని తీసుకోవచ్చు. లేకపోతే నీళ్ళలో కలుపుకొని కూడా మాల్ట్ చేసుకోవచ్చు. అన్ని రకాల పోషకాలు మల్టీ మిల్లెట్స్లో ఉంటాయి కాబట్టి దాంతో చేసిన స్పెషల్ మాల్ట్ ఇది. తల్లిపాలు 6 నెలల్లోపు ఆపేస్తున్నారు. బయట టీవీల్లో ప్రొడక్ట్స్ అని పెడుతుంటారు పిల్లలకి. అలాంటివి పెట్టకుండా
ఇలాంటి ప్రొడక్ట్స్ని కనుక పిల్లలకు ఉదయం పూట ఒకటి, సాయంకాలం పూట మరొక హెల్త్ మిక్స్ లాంటిది కలిపేసేసి పాలల్లో ఉడికించి పెట్టారంటే, తేనె వేసి పెడితే పిల్లల గ్రోత్కి, పోషకాలకి, ఎముక పుష్టికి బ్రహ్మాండంగా పనిచేస్తుందన్నమాట. ఇక 5వ కేటగిరీగా రైస్ మిక్స్ని ఒకసారి పరిచయం చేయబోతున్నాం. ఇప్పుడు మన ఆశ్రమంలో అనేక సార్లు దీన్ని స్వీట్గా తయారు చేసి సాధకులకు పెట్టడం జరిగింది. 5 in 1 రైస్ మిక్స్. ఏంటో స్పెషల్ తెలుసా? 3 రకాల ఎర్ర బియ్యాలు, బ్లాక్ రైస్ 4వది, బ్రౌన్ రైస్ 5వది, 5 రకాల బియ్యాలు. అంటే ముఖ్యంగా ముడి బియ్యం కంటే బ్లాక్ రైస్, రెడ్ రైస్లోనే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, న్యూట్రియంట్స్, బి కాంప్లెక్స్ లాంటివి ఎక్కువ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ. 5 రకాల ధాన్యాలని మరి సేంద్రియ పద్ధతిలో న్యాచురల్గా పండించిన వాటిని తీసుకుని ఈ 5 రకాల ధాన్యాల్ని ముందుగా దోరగా వేపించి రవ్వగా చేసి ఉన్నాయి అన్నమాట. దీని ఊరికే మనం కుక్కర్లో పెట్టుకుని 2-3 విజిల్స్ వచ్చాక తీసుకుంటే చక్కగా ఉడుకుతుంది. అదే రెడ్ రైస్, బ్లాక్ రైస్ అయితే నానబెట్టుకుని ఎక్కువ గంటలు ఉడికించాలి మనకి. అది లేకుండా ఎట్లా ఉంటుంది? దీంతో కనుక చంటి పిల్లలకి, గర్భిణీలు, బాలింతలు, ముసలివారు ఇట్లా ఉన్నప్పుడు ఇందులో అంత పెసరపప్పు వేసేసి కిచిడీలాగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అట్లాగే ఖర్జూరంతో కానీ, తేనెతో కానీ స్వీట్ కూడా చాలా బాగుంటుంది. మేము సాధకులు చాలా రిపీటెడ్గా ఇది పెట్టండి పెట్టండి అని అడుగుతుంటారు, అంత బాగుంటుంది అనమాట. ఇది పిల్లల దగ్గర నుంచి ఎవరికైనా సరే చాలా బాగా ఉపయోగపడుతుంది. డయాబెటీస్ ఉన్నవారు కూడా, అన్నం మానలేని వారి తింటే షుగర్ స్పీడ్గా పెరగకుండా కంట్రోల్ చేయడానికి ఇది బాగా పనికొస్తుంది అనమాట. ఇక 6వ కేటగిరీగా మనకి రెగ్యులర్గా ఉపయోగించుకునే పిండిల్లో ముఖ్యంగా మల్టీగ్రెయిన్ పుల్కా పిండి. ఇప్పుడు 8 నెలల నుంచి మన ఆశ్రమంలో సాధకులందరికి ఇచ్చే పుల్కాలని ఈ పిండితోనే అందిస్తున్నాం. న్యాచురల్గా 8 రకాలుగా, అంటే పప్పులు, ధాన్యాలు, గింజలు ఇలాంటివన్నీ కలిపి చేసిన పుల్కా పిండి అనమాట. మీ గతంలో కూడా మన ఛానల్లో చెప్పాం. శనగలు కనుక పుల్కా పిండిలో కలిపితే షుగర్ స్పీడ్గా పెరగట్లేదు, స్లోగా గ్లూకోజ్ వెళుతున్నది. అట్లాగే సోయాబీన్స్ కూడా కలిపితే కూడా చాలా మంచిది అని. ఇట్లా వీటితో పాటు రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలు అన్నీ కలిపి ఎక్కువ పర్సంటేజ్ ఉపయోగించి తక్కువ పర్సంటేజ్ గోధుమలో ఉపయోగించేసిన మల్టీగ్రెయిన్ పుల్కా పిండి అనమాట. నేను అందరికీ ఏం చెప్తాను, అన్నం తినే అర్హత లేదు మనందరికీ అంటాను. కాబట్టి మనం పుల్కాలే తినాలి. అలాంటి పుల్కాలకి ఇలాంటి పిండి అయితే ఇంకా పోషకాలు, బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి. ట్రై చేసి చూడండి. అలాగే దీంతోపాటు మీకు స్పెషల్ శనగపిండి. శనగపిండి అంటే గ్యాస్ అనేది అందరికి గుర్తు. మొలకలు కట్టిన శనగపిండి మార్కెట్లో ఎక్కడ ఎక్కువ దొరకవు. స్పెషల్గా గింజలకు మొలకట్టేసరికి పోషకాలు పెరుగుతాయి, డైజెషన్ ఈజీగా అవుతుంది, గ్యాసెస్ తగ్గుతాయి. అలాంటి శనగపిండితో మనకు బజ్జీలు వేసుకోవాలన్నా, స్నాక్స్ వేసుకోవాలన్నా చాలా రకాల ఐటమ్స్కి శనగపిండి బెస్ట్. కాబట్టి ఇక్కడి నుంచి ఇట్లాంటిదైతే ఫ్యామిలీకి, పిల్లలకి చాలా మంచిది. ఇవన్నీ లాభాన్ని ఇచ్చే విధంగా, పోషకాలు పోని విధంగా మీకు ఆర్గానిక్ ఫామ్లో తీసుకొస్తున్న ప్రోడక్ట్స్ అనమాట. 7వ కేటగిరీగా 3 రకాలుగా ఫ్లేక్స్ని స్పెషల్గా బయట మార్కెట్లో దొరకని పేటెంటెడ్ ప్రోడక్ట్స్ ఇవి. ముందుగా మొక్కజొన్న ఫ్లేక్స్ గురించి తెలుసుకుందాం. మీ అందరూ జొన్న ఫ్లేక్స్ బాగా వాడుతుంటారు, కానీ ఇవి స్ప్రౌట్ చేసిన జొన్న ఫ్లేక్స్. ఆర్గానిక్వి, స్ప్రౌటెడ్. అంటే పోషకాలు 2-3 ఇంతలు పెరుగుతాయి, గ్యాసెస్ తగ్గుతాయి, చక్కగా మనకు బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. అసలు వీటితో కూడా స్నాక్స్ ఎంత కమ్మగా ఉంటాయో. మన ఆశ్రమంలో స్పెషల్ సెండా పార్టీలో కూడా వీటితోనే మేము ఉప్మాలు చేసి పెడుతుంటే బ్రహ్మాండంగా తీసుకుంటున్నారు సాధకులు. 2వ రకంగా జొన్న ఫ్లేక్స్. జొన్నల్లో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఆ జొన్నల్ని మొలకట్టేసరికి చాలా హార్డ్నెస్ తగ్గిపోతుంది, న్యూట్రియంట్స్ పెరుగుతాయి, చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి జొన్న ఫ్లేక్స్. ఇక బాగా హైయెస్ట్ కాల్షియం ఉన్న ధాన్యాలు రాగులు. రాగుల ఫ్లేక్స్ కూడా చాలా బాగుంటాయి. మామూలుగా ఇవి ముసలివారికి కనుక కాల్షియం లోపం ఉన్న, ఎముకలు గొల్లబారిన వారికి కనుక ఇస్తే చాలా మంచిదన్నమాట. అసలు రాగి ఫ్లేక్స్తో కూడా ఉప్మా కానీ, మరి అట్లా పులిహోర లాంటివి చేసుకుంటే, స్నాక్స్ చేసుకుంటే చాలా బాగుంటాయి. 3 రకాల ఫ్లేక్స్, స్ప్రౌటెడ్వి, ఆర్గానిక్వి. స్పెషల్గా ఎన్నో సంవత్సరాలు ఆలోచించి పేటెంటెడ్గా తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అన్నమాట ఇవి. ఇక 8వ మరియు 9వ కేటగిరీస్ లాగా 2 రకాల ఆయిల్స్ని మీకు పరిచయం చేస్తున్నాం. మునక గింజల నుంచి తీసిన ఆయిల్ అనమాట ఇది. అది కూడా కోల్డ్ ప్రెస్ ఆయిల్. అంటే హీట్ చేస్తే కొన్ని వాల్యూస్ పోతాయి కాబట్టి హీట్ చేయకుండా కోల్డ్ ప్రెస్తో తీసినవి. 2 రకాల ఆయిల్స్లో మొట్టమొదటి ఆయిల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్. 8 నెలల నుంచి మన ఆశ్రమంలో సాధకులు వెళ్ళేటప్పుడు కొనుక్కెళ్ళి ఇంటికి వెళ్ళక వాడిన తర్వాత వీళ్ళందరికీ ఫోన్లు చేసి మన ఫీడ్బ్యాక్ తీసుకుంటే 98% మోకాళ్ళ నొప్పులకి ఏంటి, కీళ్ళ నొప్పులకి, కండరాల నొప్పులకి, అన్ని రకాల నొప్పులకి ఇది బాగా పనిచేస్తున్నది అని మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇది అలాంటి నొప్పులు నివారించే మునక గింజల స్పెషల్ ఆయిల్ ఇది. అట్లాగే మరి అందరికీ శరీరానికి ఎన్ని జబ్బులున్నా కానీ నెత్తిపైన జుట్టు ఉంటే చాలనుకుంటారు కదా. ఆ జుట్టు బాగా ఊడకుండా, జుట్టు ఎదగటానికి, తలలో చుండ్రు తగ్గించడానికి
బాగా ఉపయోగపడే జుట్టు కుదుళ్ళని బలపరిచే మునక గింజల స్పెషల్ ఆయిల్ ఇది. మరి ఇది కూడా మీకు సౌందర్యానికి బాగా ఉపయోగపడే ఆయిల్గా ఈ 2 మునక గింజల నుంచి బయట మార్కెట్లో ఎక్కువ చోట్ల దొరకవు, కానీ స్పెషల్గా చేసిన ప్రోడక్ట్స్ ఇవి. ఉపయోగించుకుని మీరే జుట్టు కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందనమాట సాధకులందరూ ఇవ్వగా. అందుకని 8 నెలలు ఇట్లా స్టడీ చేసి మీ అందరికి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నది అవన్నీ ఫీడ్బ్యాక్ తెలుసుకోవటం కొరకే. 10వ కేటగిరీగా రకరకాల పొడుల్ని ఒక 6 రకాల వాటిని మీకు పరిచయం చేయబోతున్నాం. మొట్టమొదటిది పసుపు. యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ అన్నీ తెలుసు మనకి. ఇండియా మొత్తంలో మేఘాలయలో హయ్యెస్ట్ మెడిసినల్ ప్రాపర్టీ పసుపులో ఉండేది కర్క్యూమిన్ అంటారు. ఇది ప్రపంచంలోనే ఇంత మెడిసినల్ ప్రాపర్టీ కర్క్యూమిన్ అనేది ఉన్నది ఇండియాలో మేఘాలయలో పసుపుకి అనమాట. జిఐ ట్యాగ్డ్ అంటారు కదా, అలాంటి పసుపు ఇది. ముఖ్యంగా ఇందులో మన రాష్ట్రాల్లో దొరికే పసుపులో 3% కర్క్యూమిన్ అనే మెడిసినల్ కాంపౌండ్ ఉంటే ఇందులో 8 నుంచి దగ్గర దగ్గర 12% కర్క్యూమిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంది. కానీ ఇంత పసుపు రోజు ఉండజేసి మిగిలిన పొట్టలో పురుగులు చచ్చిపోతాయి, క్రిములు, బ్యాడ్ బ్యాక్టీరియాలు. అట్లాగే దెబ్బలు, పుళ్ళు, గాయాలకు రాసిన సౌందర్యానికి వాడుకున్న అన్నిటికీ బ్రహ్మాండంగా పనికొచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి బెస్ట్ పసుపు అనమాట. వంటల్లో పసుపు తాలింపులే వేయకూడదు. 10 నిమిషాలు 5 నిమిషాల ముందు దింపబోయే ముందు పసుపు వేసుకుంటే మెడిసినల్ ప్రాపర్టీస్ పోవు అనమాట. అలాంటి స్పెషల్ పసుపు మార్కెట్లో దొరకని మరి హైయెస్ట్ మెడిసినల్ ప్రాపర్టీ ఉన్నది కాబట్టి అందరికీ భలే ఉపయోగపడుతుంది. ఇక రెండవదండి మామిడికాయ టెంక జీడి పొడి. మీ అందరికీ తెలుసు కదా, విటమిన్ B12 ఉన్న శాకాహారం ఇది ఒకటే. ఇది సైంటిస్టులు రుజువు చేసిన తర్వాత మనం చెప్తే మార్కెట్లో ఈ పాటికే కొద్దిగా వచ్చాయి. ఇక ప్యూర్ ప్రొడక్ట్, కాస్త మనకి ఎక్కువ ఇబ్బందికరంగా లేకుండా ఉండే విధంగా చేసిన పొడి. శాకాహారులందరికీ లోపించే విటమిన్ B12కి సప్లిమెంట్కి ఈ మామిడికాయ టెంక జీడి పొడి 1 స్పూను కాస్త పుల్కా పిండిలో కలుపు చేసుకున్న, కూరలో కలుపుకున్న, ముద్దలో తినేసిన, మధ్యలో కలుపు తాగేసిన బెస్ట్ B12 అందించే ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్ ఇది. ఇక సొంటి పొడి మన వీడియోస్లో కూడా చెప్పాం. మాకు ఆకలి అవ్వకపోతే చిన్నప్పుడు మా అమ్మగారు రోజు ఇంత సొంటి పొడి ఒక ముద్దలో కలిపి 1 స్పూన్ నెయ్యి కలిపేసి నోట్లో పెట్టేసేవారు మంట లేకుండా. అలాంటి సొంటి పొడి ఇది స్పెషల్ ఏంటంటే ఇండియాలో మేఘాలయలో సొంటి కూడా ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. అల్లంలో జింజరాల్స్ అనే కెమికల్స్ ఉంటాయి. హయ్యెస్ట్ జింజరాల్ కెమికల్ కంటెంట్ ఉన్న అల్లం మేఘాలయలో ఉందంట, ఇండియాలో మొత్తంలో ఎక్కడ తీసినా కానీ. అలాంటి అల్లాన్ని ఎండబెట్టి న్యాచురల్గా దాంతో పొడి చేసిన సొంటి పొడి ఇది. అజీర్ణానికి, ఆకలి మందం లాంటి సమస్యలకి, కఫము, దగ్గు, శ్లేష్మాలు లాంటివి తగ్గించడానికి, పొట్టా ప్రేగులకు అద్భుతంగా ఉపయోగపడే సింపుల్ న్యాచురల్ మెడిసిన్ సొంటి పొడి. అలాంటి దాన్ని అందరూ వాడుకోవడానికి బెస్ట్ సొంటి అని చెప్పొచ్చు ఇది. ఇక 4వ పొడి మునగాకు పొడి. కంటి చూపుకి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ లాగా పనికి రావడానికి, జుట్టుకి, అట్లాగే చర్మ సంరక్షణకి అనేక రకాల లాభాలు మునగాకు పొడి. డయాబెటీస్ ఉన్న వారికి కూడా మునగాకు పొడితో చాలా బాగా కంట్రోల్లోకి వస్తున్నదని కూడా మనం సైంటిస్టులు రుజువు చేసిన పరిశోధన కూడా చెప్పాం. అలాంటి ఆర్గానిక్ మునగాకులు తీసుకొచ్చి దాంతో న్యాచురల్గా పౌడర్ చేసేసి మీకు వాల్యూస్ పోకుండా లో హీట్తో చేసిన మునగాకు పొడి అనమాట. అలాంటి దాన్ని కారపొడుల కింద కానీ కూరల్లో వేసుకోవడానికి, పుల్కాల్లో కలుపుకోవడానికి చాలా బెస్ట్గా వెజిటబుల్ జ్యూసులు వేసి తాగేయచ్చు దీన్ని. ఎంత బాగా వాడుకున్నా లాభాలే లాభాలు దీని. ఇక 5వ పొడి ఉసిరికాయ పొడి. నాటు ఉసిరికాయలతో, ఇప్పుడు మార్కెట్లో హైబ్రిడ్ ఉసిరికాయలు ఎక్కువైపోయాయి, నాటు ఉసిరికాయలతో వేసిన ఒరిజినల్ పొడి. ఉదయం 6 గ్రాములు, బ్రేక్ఫాస్ట్కి 10 నిమిషాల ముందు నీళ్ళలో కలుపుకుని కప్పు నీళ్ళలో తాగేయటం, లంచ్కి ఒక 10 నిమిషాల ముందు 6 గ్రాములు నీళ్ళలో కలుపు త్రాగి, డిన్నర్కి 10 నిమిషాల ముందు ఇంకొక కప్పు నీళ్ళల్లో 6 గ్రాముల పొడి. ఇట్లా 3 పూట్ల 3 6 18 గ్రాములు వాడితే డయాబెటీస్ ప్రారంభంలో వచ్చిన వారికి కానీ కొద్దిగా ఉన్న వాళ్ళందరికీ వితౌట్ మెడికేషన్ నార్మల్కి వచ్చేస్తున్నది 15-20 రోజులని రుజువు చేశారు. అలాంటి బెస్ట్ ఉసిరికాయ పొడి మరి అందరికీ ఇమ్యూనిటీ బూస్టర్ కింద, చర్మ సంరక్షణకు చాలా మంచిది కదా, యాంటీ ఆక్సిడెంట్ లాగా ఉసిరికాయ పొడి. హయ్యెస్ట్ విటమిన్ సి ఉన్న ఫస్ట్ ఆహారం ఉసిరికాయే. అలాంటి పొడి ఇది. వికారాలు, వాంతులు గర్భిణీలకు బాగా ఉంటాయి కదా, తేనె ఇది కలుపుకి నాకేస్తే చాలు వికారాల, వాంతులు, జర్నీల్లో వాంతులు వాళ్ళకి బెస్ట్గా పనికొస్తుంది. ఇక చివరి పొడి గోధుమ గడ్డి పౌడర్. గోధుమ గడ్డి తాగితే రక్తం త్రాగినట్టు రక్తం పడుతుంది, కానీ అందరికీ గడ్డి దొరకదు కదా. అలాంటి వారికి గోధుమ గడ్డి చక్కగా ప్యూర్గా చేసిన పౌడర్ అనమాట ఇది. వెజిటబుల్ జ్యూస్లో కలుపు తాగితే బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి, పోషకాలు పెరగటానికి, యాంటీ ఆక్సిడెంట్స్ పెరగటానికి బాగా మంచిది. వెజిటబుల్ జ్యూస్ లేనప్పుడు 1 కప్పు నీళ్ళల్లో 1-2 స్పూన్లు గోధుమ గడ్డి, తేనె కలుపు త్రాగేస్తే పౌడర్ వేసుకుని చాలా బాగా బ్లడ్ చేంజ్ చేసుకోవడానికి, బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి బెస్ట్గా పనికొస్తుంది గోధుమ గడ్డి పౌడర్. 11వ కేటగిరీగా మీకు మనందరికీ ప్రతినిత్యం ఉపయోగించే పప్పుల గురించి, కొన్ని గింజల గురించి పరిచయం చేయబోతున్నాం.
ముందుగా మార్కెట్‌లో ఎక్కడైనా సరే మొలక కట్టిన మినుములు అమ్మటం, మొలక కట్టిన మినపప్పు అమ్మటం మనకెప్పుడు తెలీదు కదా! ఇక్కడ చూపించే ప్రొడక్ట్స్ అన్నీ కూడా అంటే మినుములతో సహా పెసలు, కందిపప్పు, అట్లాగే శనగపప్పు, వీటితో పాటు బొబ్బర్లు, అట్లాగే పంచరత్న దాల్ కూడా ఇవన్నీ కూడా స్ప్రౌటింగ్ చేసినవి. అంటే ఏమిటి అంటే గింజకు మొక్క కట్టేసరికి 2 ఎండు గింజలు ఈజీగా ఒక మొక్క వచ్చిన గింజకు సమానం అని నేను చెప్తాను కదా! ఒక గింజకే 2 గింజల ఫలితాలు డెవలప్ అయిపోతాయి. మొలకొచ్చేసరికి విలువలు పెరగటమే కాకుండా గ్యాసెస్ తగ్గుతాయి. తేలిగ్గా డైజెషన్ అవుతాయి. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ మనకి రోజు టిఫిన్స్ అంటే మినుములు లేకుండా ఉండదు కదా! ఈ మినుముల్ని మొలకట్టి డీహైడ్రేట్ చేస్తారు. కానీ మొలక మీకు ఇప్పుడు బయట కనపడదు ఇట్లా చూస్తే మినుములకి. కానీ ఇది నానబెట్టేసేస్తే 5, 6 గంటల్లో మొక్క బయటకొచ్చేస్తుంది. బయట మినుములకి రాదు. ఈ మినుములకి అట్లా వస్తుంది. పొట్టు తీయని మినపప్పు, పొట్టు తీయని మినుములు చాలా మంచిదంటాం. తెల్లటి మంచిది కాదు. కానీ కొంతమంది కలర్ తెల్లగా ఉండాలనుకుంటారు కాబట్టి అట్టటోళ్ళు కూడా పొట్టు తీసిన మొలకట్టిన మినుములు కూడా పెట్టారు. అట్లాగే పెసలు మనందరం మొలక కట్టుకోవడానికి ఫస్ట్‌గా వాడేది బెస్ట్ గింజలు పెసలు. అలాంటివి కూడా మీరు నానబెట్టుకున్న ఆర్గానిక్ ఒరిజినల్ నాటు పెసలివి. అట్లా వీటిని స్ప్రౌటింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. అట్లాగే పెసరపప్పు కూడా స్ప్రౌటింగ్ చేసింది. ఇట్లా చూస్తే పొట్టు తీయని పెసరపప్పు ఉంటుంది. పొట్టు తీసింది కూడా ఉంటాయి మీకు. 2 రకాలుగా ఇస్తారు. నానబెట్టేస్తే మొక్క బయటకు వచ్చేస్తుంది అనమాట వీటికి. అట్లాగే కందిపప్పు కూడా మొలకట్టిన కందిపప్పు ఇది. నానబెట్టండి 4, 5 అవర్స్‌లో మొక్క బయటకు వచ్చేస్తుంది వీటికి. పప్పుకు మొక్క రాదు కానీ వీటికి వస్తాయి డీహైడ్రేట్ చేసినవి కాబట్టి. అట్లాగే మీకు శనగపప్పు కూడా మనకు చాలా రకాల వడలు వేసుకోవాలన్నా టిఫిన్ చాలా చేసుకునేటప్పుడు శనగపప్పు వాడతాం. ఇది కూడా స్ప్రౌటింగ్ చేసింది కాబట్టి గ్యాస్ ఎక్కువ ఉండదు. బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి. అట్లాగే బొబ్బర్లు కూడా మనం మొలక కట్టుకుంటాం కదా! ఇవి ఆల్రెడీ స్ప్రౌటింగ్ చేసినవి నానబెట్టేస్తే తక్కువ టైంలో మొలకలు వస్తాయి. గ్యాసెస్ తక్కువ ఉంటాయి. అట్లాగే మీకు టేస్ట్ కూడా వగర అట్లా టేస్ట్ కండ్ర లేకుండా బొబ్బర్లు బాగుండే విధంగా డీహైడ్రేట్ చేసిన స్ప్రౌట్స్ అనమాట. అందుకని ఇట్లా వాడుకోవచ్చు. ఇది పంచరత్న దాల్ 5 రకాల పప్పులు మొలకట్టిన వాటిని చేసి కలిపిన దాల్ అనమాట ఇది. ఈ రోజు ఇది తింటే అన్ని రకాల పప్పులు వెళ్ళిపోతాయి మనకి. ఎర్ర కందిపప్పు, మామూలు కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు అన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో. బయట ఇట్లాంటి సహజంగా దొరకవు. ఆర్గానిక్‌వి మన ఆశ్రమంలో 7 నెలల నుంచి సాధకులకు పెట్టే పప్పులన్నీ ఇవే. ఇదే ప్రొడక్ట్స్‌ని వచ్చిన నెలకు 1200 మందికి ఇలాంటివి మనం పెడుతున్నాం అనమాట. ఎందుకంటే పోషకాలు పెరుగుతాయి, బెనిఫిట్స్ బాగా వస్తాయి, ఆరోగ్యం అందరికీ బాగుంటుందనే ఉద్దేశంతో. 12వ కేటగిరీగా మీకు మనందరికీ ఉదయం టిఫిన్స్ అంటే ఇడ్లీ, ఉప్మా, దోసలే గుర్తొస్తాయి. పోషకాలు పెరగాలి, ఆరోగ్యం తేడా రాకుండా ఉండాలి. షుగర్ పెరగకూడదు, బరువు పెరగకూడదు, మోషన్ అవ్వాలి, గుడ్ బ్యాక్టీరియాలు పెరగాలి. మరి ఇవన్నీ రావాలంటే హెల్దీ రవ్వలు కానీ పిండ్లు కానీ కావాలి. ఇప్పుడు ఈ స్పెషల్గా మీ అందరి కోసం చేయించినవి ఎర్ర గోధుమ రవ్వ. మామూలుగా జవ గోధుమ రవ్వల్ని పాలిష్ పట్టకుండా తీసుకుంటే పోషకాలు ఉంటాయి. ఈ గోధుమల్ని స్ప్రౌట్ చేసి డీహైడ్రేట్ చేసి ఆ తర్వాత లైట్గా రోస్ట్ చేసి, ఎందుకంటే రవ్వ వేపితేనే ఉప్మా చేసుకున్న ఏదన్నా కమ్మగా ఉంటాయి, ఇడ్లీలు వేసుకున్న కమ్మగా ఉంటాయి. అలా స్పెషల్గా చేసిన స్ప్రౌటెడ్ గోధుమ రవ్వ. అట్లాగే మనకి కొర్రల రవ్వ ఇడ్లీలు వేసుకున్న, ఉప్మా చేసుకున్న చాలా బాగుంటుంది. ఇప్పుడు మన ఆశ్రమంలో ఎప్పుడన్నా 15 రోజులకు ఒక్కసారి టిఫిన్స్ పెడతాం. ఈ రవ్వలతోనే ఇడ్లీ కానీ ఉప్మా కానీ చేసి మనం పెడుతున్నాం అనమాట. కొర్రల్లో పోషకాలు ఎక్కువ, ఫైబర్ ఎక్కువ, ప్రోటీన్ ఎక్కువ. అలాంటి కొర్రలు మొలకట్టాక కాస్త డీహైడ్రేట్ చేసి రోస్ట్ చేసేసిన కొర్ర రవ్వ అనమాట. అలాగే మూడోది జొన్న రవ్వ. వీటిని కూడా స్ప్రౌట్ చేసి డీహైడ్రేట్ చేసి అందిస్తున్న రవ్వ అనమాట. ఇడ్లీకి పనికొస్తుంది, ఉప్మాకు పనికొస్తుంది, దోశలు వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. పోషకాలతో పాటు అనేక లాభాల కోసం ఇలాంటి వాటిని మీ అందరికీ కూడా బయట దొరకని వాటిని న్యాచురల్ ఫామ్లో అందిస్తున్నారు. ఇక 13వ కేటగిరీగా ఆర్గానిక్ బెల్ల పొడి. ఎంత సన్నటి పలుకులో తెలుసంటే 2 mm ఫైన్ పౌడర్ ఇది. మరి బయట చాలా చెరుకు నుంచి చేసిన బెల్లం దొరుకుతాయి. కానీ ఇది ఏంటంటే ఇండియాలో ఒక స్పెషల్ చెరుకు పన్నీర్ షుగర్ కేన్ నుంచి తీసిన స్పెషల్ బెల్ల పొడి ఇది. అంటే చాలామంది ఖర్జూరం కానీ తేనె అంటే కాస్ట్లీ అనుకుని పంచదార చెడని తెలుసు, వాటికి ఆల్టర్నేటివ్ కింద బెల్లమే వాడుతుంది. ఇదైతే జ్యూసుల్లో కలిపిన, స్వీట్స్లో కానీ, పాలల్లో కానీ ఏట్లైనా సరే వేస్తే పంచదార కరిగినట్టు కరిగిపోతుంది. అలాంటి ఆర్గానిక్ బెల్లపొడిలో సల్ఫర్ వాడకుండా బెండకాయ జ్యూస్ వేసి దాంతో సల్ఫర్ ప్రత్యామ్నాయంగా అట్లా వేసి ఏమీ కలర్స్ కానీ, ఫ్లేవర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ కలపకుండా, ఇతర బైండింగ్ ఏజెంట్స్ కానీ ఇట్లాంటివి వాడకుండా న్యాచురల్గా తయారు చేసిన ఆర్గానిక్ ప్యూర్ బెల్లపొడి అనమాట. ఇప్పుడు మన పిల్లలకి కానీ పెద్దలు ఎవరు వాడినా పంటికి ఒంటికి నష్టం లేని విధంగా
మంచి తీపిని న్యాచురల్ సాల్ట్ టేస్ట్ ఇందులో ఎక్కువ ఉంటుంది. అందుకని మన వంటల్లో ఎప్పుడన్నా ఇది వేస్తే కూడా ఉప్పు లేని లోటు బాగా కవర్ చేసే బెల్లపు పొడి అనమాట ఇది. ట్రై చేసి చూడండి. చివరగా 14వ కేటగిరీగా బాత్ పౌడర్. అందరూ కూడా ఈ మధ్య సబ్బులు మానేసి రకరకాల సున్నిపిండ్లు కానీ ఇట్లాంటి వాటితో నలుగు పెట్టుకుని మంచిగా చర్మ సౌందర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి చాలా స్పెషల్ సున్నిపిండి ఇది. ఇందులో 9 రకాల ఇంగ్రీడియంట్స్ కలపడం జరిగింది. గులాబీ పువ్వులు, తోటల నుంచి 10 మంది ఫార్మర్స్ నుంచి కలెక్ట్ చేసిన పువ్వులు, మల్లె పువ్వులు, తంగేడు పువ్వులు, 10 కేజీల పువ్వులు ఎండబెడితే 1 కేజీ పౌడర్ అవుతున్నాను. అట్లా హై కాస్ట్లీ కానీ మంచిగా మరి వట్టివేళ్ళు, దీంతోపాటు వసకొమ్ము, ఇంకా పెసలు, ఇట్లా 9 రకాల ఇంగ్రీడియంట్స్ కలిపి చేసిన చక్కటి బాత్ పౌడర్. మంచి సువాసన ఉంటుంది. అన్ని రకాల స్కిన్ టోన్స్ ఉన్నవారు కూడా చక్కగా ఉపయోగించవచ్చు. 6 నెలల పిల్లల నుంచి ముసలివారి వరకు ఎవరికి వాడినా మంచిదన్నమాట. డెడ్ సెల్ లేయర్ని బాగా రిమూవ్ చేసి స్కిన్ టోన్ని పెంచి కలర్ ఇంప్రూవ్ చేయడానికి, బాగా బ్యాడ్ బ్యాక్టీరియాలను, ఫంగస్ క్రిములని చంపేయటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ బాత్ పౌడర్. మరి అట్లాగే నేను కూడా సబ్బులు వాడకుండా ఒంటిని గుడ్డతో రుద్దుకుంటే మంచిదని చెప్తాను. ఇది 100% ప్యూర్ కాటన్ టవల్స్ కూడా. దీంతో కనుక ఒళ్ళు రుద్దుకుంటే చర్మం మీద ఉండే మృత కణాల లేయర్లు ఎక్కువ రిమూవ్ అయిపోతుంటాయి. ఈ టవల్ కూడా తయారు చేసేటప్పుడే యాంటీ బ్యాక్టీరియల్ ట్రీట్మెంట్తో చేస్తారన్నమాట. అందుకని మనం వాడి అక్కడ పెట్టినా కూడా కొన్ని బ్యాక్టీరియాలు గాలిలో ఎంటర్ అవుతుంటాయి కదా, అట్లాంటివి కూడా ఎంటర్ అవ్వకుండా ఉండే విధంగా, ప్లస్ చిన్న చిన్న గళ్ళు ఉంటాయి కదా, స్నానం చేసాక రుద్దుతుంటే మురికంతా బాగా టవల్కి పట్టేస్తుంది. తెల్ల టవల్సే వాడితే మన నుంచి ఎంత మురికి వస్తున్నది, ఎంత లేయర్స్ రిమూవ్ అవుతున్నాయో కూడా 1 రోజు 2 రోజుల్లోనే తెలిసిపోతుంది. అంతంత వేస్ట్ రిమూవ్ అవటం కూడా ఈ టవల్స్లో స్పెషల్ అనమాట. అందుకని స్నానం చేసేటప్పుడు రుద్దుకోవడానికి పనికొస్తుంది. స్నానం అయిన తర్వాత తుడుచుకోవడానికి కూడా బాగా డెడ్ సెల్ లేయర్ని రిమూవ్ చేయడానికి, స్కిన్ కండిషన్ టోన్ పెంచడానికి కూడా బాగా ఉపయోగపడే న్యాచురోపతి ఫాలోవర్స్కి ప్యూర్ కాటన్ మరి క్లీనింగ్ టవల్స్ అనమాట ఇవి. మరి ఇట్లాంటి ప్రొడక్ట్స్ని మీరు తెప్పించుకోండి. మీ ఫీడ్బ్యాక్ అది కూడా చక్కగా అందిస్తుండండి. మీ సజెషన్స్ తీసుకుని నేను మార్పులు చేర్పులు కూడా వారు చేస్తారు. మరి న్యాచురోపతి ఫాలోవర్స్కి ఫుడ్ ఈజ్ హెల్త్, ఫుడ్ ఈజ్ మెడిసిన్ అనేది ఎప్పుడు గుర్తుండాలి. అట్లాగే పూర్తిగా న్యాచురోపతి విధానం ఫాలో ఉన్న వారు కూడా హెల్దీ ప్రొడక్ట్స్ కావాలంటే ది గుడ్ హెల్త్ బ్రాండ్ ప్రొడక్ట్స్ని మీరు చక్కగా ఉపయోగించుకుంటే బాగుంటుందని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, వెబ్సైట్ తెలుసు కదా, thegoodhealth.co.inకి సంప్రదించి మీరు తెప్పించుకోవచ్చు. అలా తెలియని వారు 9966988888 నెంబర్కి సంప్రదించి కూడా వివరాలు తెలుసుకుని ఇంటికి తెప్పించుకోవచ్చు. మరి మీ అందరికీ కూడా మంచి ఆరోగ్యం, ఆనందం చేకూరాలని మనసారా కోరుకుంటూ, ఇంత మంచి ప్రొడక్ట్స్ని మీ అందరికీ అందించడానికి నా మాట కాదనకుండా ముందుకొచ్చి సహకరిస్తున్న శ్రీ సతీష్ గారికి, దివ్య గారికి మీ తరపున, నా తరపున మరొక్కసారి శుభాకాంక్షలు. అందరికీ సెలవు. నమస్కారం.